హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మన వీడియోలో కాకరకాయ కారం. ఈ కాకరకాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 కాకరకాయలని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన స్కిన్నుని ఇలా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలోకి రాళ్ళుప్పు వేసుకొని ఈ కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఆ గిన్నెలో వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ దాంట్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేంత వరకు కాకరకాయల్ని కలుపుకోవాలి. ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటూ కాకరకాయల్ని కలుపుకున్నప్పుడు ఇలా గట్టిగా పిండితే దాంట్లో నుంచి నీరు అనేది బయటకు వస్తుంది. అలా కంప్లీట్గా నీటిని సపరేట్ చేసుకున్న తర్వాత ఆ కాకరకాయ ముక్కలన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ కాసేపు గాలికి ఆరబెట్టుకుందాం. ఆలోపు దానికి కారం పొడిని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలను వేయించుకోండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని 1 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు శనగపప్పు తీసుకొని వాటిని కూడా వేయించుకోండి. మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దాంట్లోనే ఇప్పుడు మినపప్పును కూడా వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇవి బాగా వేగాక ఒక 2 చెంచాల జీలకర్రని కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆ వేడికి జీలకర్ర అనేది వేగిపోతుంది. ఇప్పుడు అందులోనే పల్లీలు కూడా వేసుకొని బాగా కలుపుకొని చల్లారనిద్దాం. ఇవి చల్లారేలోపు మరొక ప్యాన్ పెట్టుకొని మనం కాకరకాయల్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని కాకరకాయ ఫ్రైకి సరిపడంతగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కాక మనం ఆరబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నింటినీ మిక్సీ వేసుకుందాం. ఒకసారి వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపోయేంతగా ఉప్పు, వెల్లుల్లిపాయలు, రుచికి సరిపోయేంతగా కారం వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్లోకి వీటిని ఫిల్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయలో ఎలా అయితే ఫిల్ చేసుకుంటామో ఈ కాకరకాయ ముక్కల్లో కూడా అలాగే ఈ కారాన్ని ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. ఈ తాలింపుకి అదే ప్యాన్లోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కాకరకాయ మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కలన్నింటినీ నూనెలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు పొడిని వేసుకొని కాకరకాయ ముక్కలన్నింటికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకెంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. అసలు చేదనేదే లేకుండా పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చండి. ఈ కారం పొడి వేడివేడి అన్నం, నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. అలాగే దోశకి కూడా ఈ కారం పొడి చాలా బాగుంటుందండి. అయితే మీరు కూడా ఈ కాకరకాయ కారాన్ని తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.